రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు తీపి కబురైతే ఇవ్వబోతుందండి. 2024 ఫిబ్రవరిలో అమలయ్యే పథకాలు 7 పథకాలు, అక్షరాల 7 పథకాలు అమలు కాబోతున్నాయండి. ప్రతి ఒక్క రైతన్నకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అదిరిపోయే శుభవార్త. మీ దగ్గర కావలసిన పత్రాలు, మన దగ్గర ఉండాల్సిన పత్రాలు కూడా ఏందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్తే ఈ వీడియోని మొత్తం చూసిన రైతన్న కానీ, అక్క చెల్లెమ్మ కానీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు కానీ, అవసరం ఉన్న వ్యక్తికి కానీ ఇన్ఫర్మేషన్ అనేది చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మనం అందజేసిన వాళ్ళ లెక్క అవుతాం. ఈరోజు వీడియోలోకి వెళ్తే గవర్నమెంట్ ఈ ఫిబ్రవరిలో 7 పథకాలను అమలు చేస్తుందండి. ఆల్రెడీ ఫిబ్రవరి 6 లేకపోతే 7న జరిగే బడ్జెట్ మీటింగ్ లో దీనికి సంబంధించిన అన్ని అప్రూవల్స్ రావడం జరుగుతుందండి. కన్ఫామ్ గా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ 7 పథకాలను అమలు చేసే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉందండి. ఫస్ట్ పథకం వచ్చేసి రైతు బంధు అండి. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు గురించి చాలా గవర్నమెంట్ కి చాలా రీమార్క్ రావడం జరిగింది. ఎందుకంటే 1-2 ఎకరాలకు మాత్రమే ఇప్పటివరకు జమ అయింది. అది కూడా కొన్ని జిల్లాలో కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదు. 3, 4, 5 ఈ ఎకరాలు ఉన్న వారికి అయితే రైతు బంధు గురించి ఊసలేదండి. డైలీ ప్రతిరోజు రైతన్న బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ కు తీర్చిదిద్దే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఇలాంటి అవకతవకలకు లొసుకులు ఇవ్వకుండా మొట్టమొదటి సైన్ అనేది రైతు బంధు 3 నుంచి 10 ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులో కనిపిస్తుందండి. సో రైతన్నలు అధైర్యపడకండి. ఈ రైతు బంధు ఫిబ్రవరి 10 లోపు అయితే అందరికీ 3 నుంచి 10 ఎకరాల వరకు అకౌంట్ లో పడడం జరుగుతుందండి. ఇది రైతన్నల కోసం, ఇది రైతన్న ప్రభుత్వం అని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీ అండి. ఈ రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే బడ్జెట్ మీటింగ్ లో రావచ్చండి. ఆల్రెడీ మనకు 2017లో మనకు రుణమాఫీ కావడం జరిగింది. 16,275 కోట్లు మాజీ సీఎం కేసీఆర్ గారు రుణమాఫీ చేశారు. అదేవిధంగా 2019లో అంటే 2017లో మళ్ళీ అప్రూవల్ అయిన రుణమాఫీలు 2019లో 24,000 కోట్లు చేయాలి. కానీ కోవిడ్ అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు రైతు బంధు రుణమాఫీ చేయలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ 2017 నుంచి 2024 అంటే దగ్గర 7 సంవత్సరాలకి మనకు అప్పుడు 1 లక్ష లోపు రుణమాఫీ ఉంటేనే 24,000 కోట్లు కావాలా. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు 2 లక్షల రూపాయలు కాబట్టి 50,000 కోట్ల వరకు అయితే అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు అడుగులేస్తుందో చూడాలి. అంటే ఒకే దఫాగా 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తుందా, లేకపోతే దఫాల వారీగా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 25,000 చేసింది కదా, ఆ విధంగా 25,000 లేకపోతే 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈ ఫిబ్రవరి నెలలో రైతు రుణమాఫీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, మహిళలకు 2,500 రూపాయల పథకం గురించి అప్డేట్ రావచ్చండి. ఆల్రెడీ గవర్నర్ గారు పేర్కొనడం జరిగింది జెండా వందనం రోజు. దీనికి సంబంధించి ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 2,500 ఇచ్చే పథకం కూడా ఈ ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4th వచ్చేసి అభయహస్తం అండి. మనం ఈ అభయహస్తంలో భాగంగా ఫిల్ చేసిన 6 పథకాలు ఉన్నాయి కదా, ఈ 6 పథకాలకు సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ విలేజ్లలో గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. సో గ్రామాలలో ఇన్ఛార్జ్ తీసుకుంది విజిలెన్స్ అధికారులు తీసుకున్నారు, ప్రత్యేక అధికారులు తీసుకున్నారు. ఈ విజిలెన్స్ అధికారులు ప్లస్ పంచాయత్ సెక్రటరీలు కలిసి ఇంటింటికి సర్వే చేసి సెలక్షన్ లిస్ట్ ని పట్టుకొని ఎవరికి ఏ పథకాలు వస్తున్నాయి, ఏ విధంగా ఎలిజిబిలిటీ, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఒక సర్వే చేసి గవర్నమెంట్ కి అందించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఫైనల్ లిస్ట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ పథకాలు అమలు చేసే అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అమలైన పథకం ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి. నెక్స్ట్ 6వ పథకం వచ్చేసి కరెంటు బిల్లు. ఈ కరెంటు బిల్ అనేది 200 యూనిట్ల వరకు ఉచితమని పేర్కొనడం జరిగింది కదా. అయితే ఈ జనవరి మంత్ అప్ టు జనవరి మాత్రం ఫుల్ పేమెంట్ మనం చేయాలి. కానీ మార్చిలో చేసే పేమెంట్ మాత్రం 200 యూనిట్ల వరకు ఫ్రీనే అని దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఆల్రెడీ నిన్న మీటింగ్ లో సీఎం గారు పేర్కొనడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ లో
అమలయ్యే పథకాల గురించి డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మనం పేదలకు ఎలాంటి హెల్ప్ చేయలేం, కానీ ఇలాంటి వీడియోస్ లైక్ చేయడం వల్ల వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన విధంగా ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.